మీ పేరేం పేరండి? లంకా శాంతి. ఏ ఊరండి? జగన్నాథపురమే. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి? సంక్షేమ పథకాలు ఏమైనా అండి? అందులో అంటే చేతితో ఒకసారి పడ్డాయి వెళ్తే 10,000 పింఛన్ వస్తుంది. మిగతాది అదే ఎన్ని సంవత్సరాలు అదే 18 ఎన్నో వస్తాయి కదా, అది కొంచెం వేసి తేడా వల్ల అవి ఆటింగ్ అవి అంతే అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా? ఏమో దేవుడికి అలాపన మరి గెలుస్తారంటే ప్రజలు ఒక రకంగా లేరు కదా, అది అంటే మీ ఒపీనియన్ అండి, మీకేమనిపిస్తుంది? మళ్ళీ జగన్ వస్తాడని అనుకుంటున్నాం మరి. ఈసారి ఒకటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్కే మరి 2 స్థలాలు ఇచ్చాడు కదా. నమస్తే సార్, మీ పేరు? నా పేరు వీరభద్రరావు. ప్రజెంట్ ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉందండి? ప్రభుత్వం వాళ్ళు మాకు ఆయన చేసిన పథకాలు అన్ని కొన్ని మాకు అంతే, దానివల్ల మేము బాగుందని అనుకుంటున్నాం. మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారండి? పెన్షన్ ఒకటి, తర్వాత చేయూత పథకం ఒకటి, ఈ 2 పథకాల ద్వారా మేము లబ్ధి పొందారా? మా మిసెస్ కి చేయూత వచ్చింది, నాకేమో రిటర్న్ పెన్షన్ ఇస్తున్నారు. బాగుందంటారా? బాగుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ ఏ పరిపాలన చేసినా సరే, ఎవరు పరిపాలన చేసినా ప్రజల్లోకి ఏ ఒక్క మంచి రాలేదు. అవునా కదంటారా? ఇదే కదా ఎవరున్నా మాట్లాడేది. నాకు లబ్ధి పొందే కాబట్టి, నాకు ఆ పథకాలు అమలయ్యాయి కాబట్టి చెప్తున్నాను మాట. అంతేకాని నాకు నా చంద్రబాబు అంటే కోపం కానీ, లేకపోతే మామూలు జగన్ గారు అంటే కోపం కానీ ఏంటి, ఆయన ద్వారా లబ్ధి పొందే. అదే మీరు లబ్ధి పొందారు. మీరు లబ్ధి పొందిన దానికి మీరు మాట్లాడారు. ప్రజెంట్ కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇదివరకు 3 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు ఏమైనా గెలిచే అవకాశాలు ఉందంటారా? ఎంపీ సీట్ గెలవచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యే కష్టం కానీ ఎంపీకి కూడా రావచ్చండి. ఇప్పుడు వరకు మరి కాకినాడకి ఎమ్మెల్యే కింద ఎవరు పురమాయించారండి? ఎవరు నిలబడ్డారా? ఏంటి కాకినాడ నుంచి ఎమ్మెల్యే కింద ఎవరన్నా ఉన్నారు టీడీపీకి? లేదండి. మరి ముందు ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారిని ప్రకటించారు. అవునా? మన ఊర్లో ఉంటున్నాం అండి, ఊర్లో కన్నబాబు గారు. ఏంటంటే ప్రతి ఊరు కూడా ఏదో పథకాలు వస్తాయని ఆస్తూనే వేస్తారండి. అంతేగాని అది మళ్ళీ కొత్తగా ఎవరిని నిలబడితే వస్తాయా రావాలి కూడా భయం ఉంటుంది. అవునా కదా? అది. మీ పేరు సార్? హలో, రాంబాబు అండి. ఏ ఊరు సార్? ఊరండి. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి మీకు? బాగానే ఉన్నావు. సంక్షేమ పథకాలు ఏమైనా అందాయండి? మాకు పెన్షన్ ఇస్తున్నారండి. ఇంకేమేమి అందాయండి? అదే ఇందుకనే 45 సంవత్సరాల వాళ్ళు కూడా పెన్షన్. ఇక్కడ ఈసారి ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా? గెలాలండి. మరి గెలకపోతే ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా అయినా మరి గెలాలి కదన్నా. ఇంకా రాష్ట్రానికి ఇంప్లిమెంట్స్ ఏమన్నా చేస్తే బాగుంటుంది అని ఏమన్నా? బాగానే ఉంటుంది కదండి. మనకి ఏంటంటే మనం ఈ చేతి పనులకి మొత్తం అభివృద్ధి లేకుండా అయిపోయింది మెయిన్. మరి చేతి పనులు ఇంతలా ఖాళీ కూర్చున్నారంటే పని లేక ఈ కరెంటు ఇవన్నీ కట్టేటప్పటికి చాలా ఇబ్బంది పడుతుంది. అభివృద్ధి మనకు లేదు. లేకపోవడం వల్ల ఇంత ఖాళీగా కూర్చున్నాం అంటే అప్పుడే 20 రోజులు అయిందండి పని చేసి. ఈ రోజు వరకు ఇంకో పనే లేదు. ఇప్పుడు మరి కొట్టెద్దులు, కరెంటు బిల్లు చాలా యాత్రలో ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. దీనికి మనకి వచ్చింది హెల్ప్, ఇటుపక్క షాపులకి హెల్ప్ మాత్రం కనపడలేదు సార్. ఈసారి ఒకటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? జగన్ గారికి వేస్తాను. థ్యాంక్ యూ. Please subscribe .news.